అందుకని అది చాలా వరకు కూడా కంటిన్యూ అయింది. ఈవెన్ కృష్ణ రాజకీయాలకు ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో 1989 సంవత్సరంలో ఏలూరు నుంచి ఆయన ఎంపిక కావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీతో కూడా జయలలితకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా ఆ టైంలో రాజీవ్ గాంధీ 1989 ఎలక్షన్స్లో ఓడిపోయారు. అప్పుడు ప్రధానమంత్రి కాలేనా, కాకపోతే రాజీవ్ గాంధీని ఒక అన్న కింద భావించేవారు జయలలిత. అలాగే ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కృష్ణ కూడా అటు కరుణానిధితో బాగుండేవారు, ఇటు జయలలితతో కూడా బాగుండేవారు. అందుకే ఈ పెళ్లికి ఆవిడ ఇన్వైట్ చేసినా కూడా అక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని ఆ తర్వాత ఆవిడ అర్థం చేసుకుని ముందుకెళ్లారు. అలాగే కృష్ణ కూడా ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం, తను చెన్నైలో ఉన్నంత కాలం కూడా అందరితో మంచి రిలేషన్స్ కంటిన్యూ చేశారు. ఒక పక్క కరుణానిధితో కూడా బాగుండేవారు. ఎందుకంటే కరుణానిధి కృష్ణతో కలిసిన సినిమా తీశారు, అమ్మాయికి మొగుడు మామకు యముడు అని చెప్పేసి ఒక సినిమా తీశారు. అలాగే కరుణానిధితో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మంచి రిలేషన్స్ ఉన్నాయి. అలాగే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అన్నాడీకే పార్టీలో కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్తుండేవారు. ఏదైనా కష్ట సుఖాలన్నీ కూడా వివరించి చెప్పుకునేవాళ్ళు. ఇది ఈరోజు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కృష్ణ అజాత శత్రువు. ఆయనకి ఎవరితో కూడా ఎటువంటి విభేదాలు ఉండేవి కావు. ఒకవేళ ఉన్నా కూడా అతి త్వరిత కాలంలోనే పరిష్కరించుకునేవారు. కాబట్టి కృష్ణ అభిమానులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక సంకట పరిస్థితి ఎదుర్కొన్న నాడు కృష్ణ ఏ విధంగా దానికి పరిష్కారాలు చూపించారో ఈ సంఘటన వింటే మీకు తెలుస్తుంది.